హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మానస. సార్, ఈ ఆదిత్య 369 అనే సినిమా మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత. ఇప్పుడు అసలే మనకి రీ రిలీజ్ మానియాస్ నడుస్తున్నాయి కదా. మనకి అసలు సినిమాలు, కొత్త సినిమాలు రిలీజ్ అయితే చూసే వాళ్ళకన్నా కూడా రీ రిలీజ్ కి వెళ్లే వాళ్ళు ఉన్నారు ఎక్కువ. సో మళ్ళీ ఈ పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది, రీ రిలీజ్ చేయడం. సో దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్, ఇది ఎప్పటి సినిమా, స్టోరీ ఏంటి, అసలు ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటది మళ్ళీ ఒకవేళ అది రిలీజ్ చేస్తే అంటే మీ మాటలు ఏం చెప్తారు? ఇది 1991లో విడుదలైంది. అయితే చాలా ఇయర్స్. సంగీతం శ్రీనివాసరావు అనే ఆయన డైరెక్టర్. ఆయన మన తెలుగు దర్శకుడు, మన తెలుగు ప్రజలు గర్వించదగ్గ గొప్ప దర్శకుడు. ఇంతకుముందు కూడా చాలా ప్రయోగాలు చేశాడు. టాకీ యుగంలో ముగి సినిమా తీశాడు, పుష్పక విమానం అని, అందులో డైలాగ్. ఇలాంటి చాలా చాలా సినిమాలు చేశాడు ఆయన. ప్రతి ఒక్క సినిమా ప్రయోగమే. ఆయన కాలేజ్ డేస్లో హెచ్జి బెక్స్ అని ఆయన 1895లో రాసిన టైం మిషన్ అనే ఒక నవలను చదివి అది మైండ్లో మెదులుతూ ఉన్నది ఆయనకు. ఆయన మళ్ళీ కేవీ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేరి మళ్ళీ అక్కడ ఈయన దర్శకుడు అయిన తర్వాత అప్పటి నుంచి తయారు చేసుకున్న కథ. ఇది కథ కూడా చాలా సుదీర్ఘ. ఇది కూడా ఒక టైం మిషన్ లాంటిదే. ఇది ఏంటంటే 15వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ 20వ శతాబ్దంలో అంటే 20,050 అంటే వెనక్కి వెళ్ళిపెట్టు 15వ శతాబ్దంలోకి పోయి అక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఆ పాలనలో ఒక 20 ఏళ్ల పాటు అక్కడ ఏం జరిగింది అని వీళ్ళు చూడడమే కాదు, చూడకుండా దాంట్లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఈ హీరో కృష్ణకుమార్ అంటే బాలకృష్ణను, సిల్క్ స్మిత ఆమె మోహిని, ఆమె మోహించడం, ఇతని మీద ఆశపడ్డం, ఇలాంటి ఎన్నో. వీళ్ళు పోయి అక్కడ పోయి వెనక్కి వెళ్ళి గతించిపోయిన సమయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ జరిగిన తప్పులను రైట్ చేసే చాలా ఇంట్రెస్టింగ్. ఇది మన భారతీయ సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా టైం మిషన్ నేపథ్యంలో వచ్చిన సినిమా. దీనికి చాలా ఉన్నాయి. ఆ కాలంలోనే సంచలనం సృష్టించింది. తమిళ్లో రిలీజ్ అయింది, హిందీలో రిలీజ్ అయింది. అంటే అప్పుడే పాన్ ఇండియా సినిమాస్ అప్పుడే పాన్ ఇండియా సినిమా కానీ అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాస్ అన్నీ అయిపోయాయి. నువ్వు చెప్పింది కరెక్టే మనస. పాన్ ఇండియా సినిమానే ఆ కాలంలో. అయితే దీనికి ముగ్గురు డిఓపీలు పనిచేశారు. ఆయన శ్రీరామ్ అని ఆయన, పిసి శ్రీరామ్ అని ఆయన అంటే ప్రస్తుతం జరుగుతున్న 1991లో జరిగిన, అంటే వీళ్ళు టైం మిషన్ ముందు రామ్ దాస్ అని ఈ టైం మిషన్ కనుగొన్న ఒక ఆయన ఉంటాడు. అది టైం మిషన్ చెడిపోయింది అని ఏదో సంథింగ్ రిపేర్స్లో ఉంటే ఆయన కూతుర్నే మోహినిని ఈ కృష్ణకుమార్ అంటే ఎవరైతే బాలకృష్ణ లవ్ చేస్తాడు. వీళ్ళందరూ కలిసి వీళ్ళకి మళ్ళీ ఒక మాస్టర్ తరుణ్ అంటే తరుణ్ ఉన్నాడు హీరో, అతను ఉన్నాడు. ఈ బాలకృష్ణ మాస్టర్ తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే చాలా ఫేమస్. వీళ్ళందరూ టైం మిషన్ ఎక్కి అది ఎటు పోవాలో తెలియక వెనక్కి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో, ఆ కాలంలో సంస్కృతి ఎలా ఉంది, అక్కడి ప్రజలు ఎలా ఉండేవాళ్ళు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్ర వైడూర్యాలు వీధుల్లో పోషెప్పుతున్నారంట. అంటే ఇప్పుడు మనం పల్లీలు అవి కొనుక్కుంటాం కదా, కాయగూరలు కొనుక్కుంటాం, అట్లా ఆ కాలంలో వజ్ర వైడూర్యాలు, బంగారు నగలన్నీ, అంటే అది ఒక స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగం చూపిస్తూ అప్పుడు రాజులు ఎలా ఉండేవాళ్ళు, పరిపాలన ఎలా ఉండేది, ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, ప్రజలకు రాజులు ఎలాంటి సేవ చేసేవాళ్ళు, ప్రజలు రాజుని ఎంత బాగా నమ్మేవాళ్ళు, ఇలాంటి చాలా చాలా ఉంటాయి. మళ్ళీ దీంట్లో చాలా ఫిక్షన్స్ కూడా ఉన్నాయి. ఫిక్షన్లతో పాటు అంటే సరళీకృతం చేయడం. ఆ పాలనలో ఎవడో ఒక దుండగుడు వస్తే ఆ దుండగుడిని 1991 హీరో ఆ దుండగుడిని కొడతాడు, కొట్టి వాళ్ళు పట్టేయడము, ఆ పాలన మీద కుట్ర జరుగుతున్నప్పుడు ఆ కుట్రను విచ్ఛిన్నం చేయడము, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. పిసి శ్రీరామ్, వైఎస్ఆర్ స్వామి, కబీర్ దాస్, వీళ్ళు ముగ్గురు అంటే 3 కాలాలకు సంబంధించింది. ప్రస్తుత కాలంకు పిసి శ్రీరామ్ చేశాడు. వైఎస్ఆర్ స్వామి మన పౌరాణికం, విఎస్ఆర్ స్వామి ఆయన చాలా పెద్ద, అంటే ఎంత పెద్ద సినిమాటోగ్రఫర్ అంటే ఇప్పుడు ఉండే పెద్ద పెద్ద సినిమాటోగ్రఫర్లు అందరూ ఆయన శిష్యులే. అంత గొప్ప టెక్నీషియన్స్ పనిచేశారు. కబీర్ దాస్ ఏమో భవిష్యత్తు. రేపు ఇప్పుడు మనం ఎంతలో ఉన్నాం, 2026, 26 నెక్స్ట్ పోతే 2050లో ఏం జరిగింది. ఇప్పుడు మనకు వరల్డ్ వార్స్ 2 జరిగినాయి. మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధం. కానీ ఈలోగా 3వ ప్రపంచ యుద్ధం కూడా జరిగి అంతా వినాశనమై
మిగిలిన ప్రజానికము ఆ భూభాగంలో ఎలా ఉన్నది అని ఊహాజనితంగా చూపించారనమాట. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పటికీ ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. అంటే ఆ తరం వాళ్ళైనా కూడా ఈ తరం వాళ్ళైనా కూడా దీన్ని అంటే మన పూర్వీకుల గురించి ఆలోచించామనుకో, మన అమ్మా నాన్న, వాళ్ళమ్మా నాన్న, వాళ్ళమ్మా నాన్న, వాళ్ళమ్మా నాన్న ఎలా ఉండేవాళ్ళు అనే ఆ ఆలోచన చేసినప్పుడు మనం ఒక ఒక తన్మయత్వానికి లోనవుతాం. బా మన పూర్వీకులు కదా అని. ఆ పూర్వీకులకి ఈ టైం మిషన్ వెళ్ళిందనుకో ఎట్లా ఉంటుంది? అది కాకుండా భవిష్యత్తు ఏందో మనకు తెలియదు. 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. నిన్న మొన్న అక్కడేనో భూకంపం వచ్చి అంత పెద్ద భారీ నష్టం జరిగింది. మనకు కూడా భూకంపం వచ్చే అవకాశం ఉందంట. అది అది పక్కన పెడితే అప్పుడు జరిగేది 2050లో ఏం జరుగుతుంది అనేది కూడా ఊహించి తీశారు. ఇక్కడ ఒక మళ్ళీ చిన్న కామెడీ కూడా ఉంది. ఈ నెటిజన్లు ఏం చేశారంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ట్రోల్ చేస్తున్నారు. అయ్యా అంత బాగానే ఉంది, నువ్వు అప్పుడెప్పుడో చూపించావు, 1991లో చూపించావు, 2050లో చూపించావు, 2018లో వచ్చిన ఈ ఉపద్రవం అనేది ఉంది కదా, ఏది కరోనా కరోనా గురించి ఎందుకు చెప్పుకోలేకపోయినాను, భవిష్యత్తుకు వెళ్ళిపోయినావు కదా టైం మిషన్ లో అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంటే సరదాగా అనుకో, అంటే అది కూడా మనం నమ్మాలి. అంటే ఎవరు ఊహించలేరు భవిష్యత్తును, ఎవరు ఊహించలేరు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, కరోనా వస్తుందని ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. ఇవన్నీ ఉపద్రవాలు చుట్టి ఎవరికి తెలియదు. యుద్ధం కూడా ఒక ఉపద్రవమే. కాబట్టి ఈ సినిమా ఫస్ట్ టైం ఇలా ఒక ఫంక్షన్ చేసి ఒక పండుగ రోజున ఒక ఉత్సవం లాగా రిలీజ్ చేయడం అని అనకూడదు. ఎందుకంటే దీనికి ముందు సింహాద్రి ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా మరి రిలీజ్ చేశారు. ప్రస్తుతం రిలీజ్ నడుస్తున్నాయి. రిలీజ్ చూడడానికి అంటే ఆ తరం సినిమాలు ఎలా ఉండేవి, దాదాపు ఇది 35 సంవత్సరాల వెనక సినిమా. 91 అంటే 2025లో ఉన్నాం మనం. అంటే దాదాపు ఒక మనిషి జీవిత కాలపు సినిమా ఇది. కాబట్టి ఈ సినిమాను ఈ తరం ప్రేక్షకులు కూడా ఓన్ చేసుకొని చూస్తారు. ఎందుకంటే పాటలు బాగున్నాయి, ఆ సీన్స్ బాగున్నాయి. ఓహో ఆ కాలంలో ఇలా జరిగేదా, అసలు 1991లో ఇలా జరిగేదా అనేది కూడా ఇప్పటికే ఎంత 35 ఏళ్ళ వెనక్కి చూసుకున్నట్టే కదా. అంటే ఈ తరం వాళ్ళు, 2 తరాల వాళ్ళు, 91 నుంచి ఇప్పటి వరకు 2 తరాలు అనుకో. ఈ 2 తరాల వాళ్ళు ఓహో 91లో ఇట్లా జరిగిందా అని, ఆ 91లోనే కాదు 15వ శతాబ్దంలో ఇట్లా జరిగింది అనేది చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఎప్పుడు రిలీజ్ అయినా 2050లో రిలీజ్ అయినా కూడా ఈ సినిమా చూస్తారు. ఎందుకంటే అంత స్టఫ్ ఉంది, అంత బాగా దర్శకుడు దాన్ని అప్పట్లోనే 1,60,00,000 అయిందంట. అంటే భారీ బడ్జెట్ 111 రోజుల్లో చిత్రీకరించారంట సినిమా. ఎంత కష్టపడింటారు అంటే ఆ పాతకాలం సెట్లు, మళ్ళీ 91లో సెట్లు, భవిష్యత్ తరంలో ఉండే సెట్లు. అంటే ఇప్పుడు 15వ శతాబ్దం తీసుకుంటే కరెంట్ లేదు, అప్పుడు కరెంటు తీగలు, ఈ టవర్స్ అవన్నీ లేవు. 1991 కరెంట్ వచ్చింది, టవర్లు వచ్చినాయి, అంత ఆధునికత అయిపోయింది. అప్పటికి ఇప్పటికీ అంటే మనం నివాసం ఉంటున్న గృహాలతో సహా ఆ కాలంలో 15వ శతాబ్దానికి వెళ్ళిపోతే అంత బోధ కొట్టాలు, అవి ఎక్కడో చెక్కతో కట్టిన కట్టాలు, కుటీరాలు అటాటివి ఉండేటివి. మళ్ళీ తర్వాత సిమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్లు, మనం అంటున్న ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్, ఆ కల్చర్. రేపు 3వ ప్రపంచ యుద్ధం జరిగి వినాశనం అయిపోయి మన మీద బాంబు దాడి జరిగి మనమంతా అంటే జన నష్టం జరిగి, ఆస్తుల నష్టం జరిగి, అప్పుడెప్పుడో జపాన్లో బాంబు వేసినప్పుడు అక్కడ ఏది నిర్వీర్యం అయిపోయిందంట. ఈ 3వ ప్రపంచ యుద్ధంలో కూడా అలాంటివి జరగచ్చు, అసలు మొత్తం నాశనం అయిపోవచ్చు. అంటే పోయినా కూడా మనుషులు మాత్రం ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఇలా ఉంటుంది, ఇలా జరిగింది. అప్పుడప్పుడు టమోటాలు ఇప్పుడు మనం 20 రూపాయలకి కిలో, అప్పుడు 2,000 రూపాయల కిలో ఉంటుంది. అంటే డబ్బు వాల్యూ కూడా మారిపోతుంది. ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని ఒక ఊహను అద్భుతంగా తీశారు. ఆ తరము, ఈ తరము, నెక్స్ట్ తరము, ఈ 3 తరాలకు సంబంధించిన అంశాలను చాలా ఇంట్రెస్టింగ్ అంటున్నాను. అంటే జీవన విధానము, కల్చరు, ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి కదా, వీటంటిని సమతుల్యం చేస్తూ అద్భుతంగా తీశారు. కాబట్టి ఇది ఏ జనరేషన్, ఆ జనరేషన్ వాళ్ళు కానీ, ఈ జనరేషన్ వాళ్ళు కానీ, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కానీ ఈ సినిమాను తప్పక చూసి ఆనందపడతారు. ఇది మరి ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో, ఇప్పుడు ఈ మధ్య సినిమాలు వస్తున్నాయని ఒక మూస ధోరణి సినిమాలు, హీరోయిజాన్ని మాత్రమే చూపిస్తున్నారు, మిగతా క్యారెక్టర్లన్నీ ఏమీ ఉండట్లేదు. అందుకని సినిమాలు పోతా ఉన్నాయి. కానీ దీనికి లేదు, దీంట్లో ప్రతి పాత్రకు ఒక ఇది ఉంది. ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటాడు,
తరుణ్ ఇప్పుడు మన హీరో అతని క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. దానిలో బ్రహ్మానందం ఉన్నాడు, శుభలేఖ సుధాకర్ ఉన్నాడు, వీళ్ళందరూ మంచి మంచి క్యారెక్టర్స్. కాబట్టి ఆ తరం వాళ్ళు ఈ తరం వాళ్ళు ఏ తరం వాళ్ళు అయినా చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా నో డౌట్ ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందని నేను చెప్పదలుచుకున్నాను. సో థ్యాంక్ యూ.